ధరణి సమస్యలపై ప్రజలను సతాయిస్తే ఊరుకోబోమని తహసీల్దార్లను హెచ్చరించారు సీసీఎల్ఏ ఉన్నతాధికారులు. ఇక నుంచైనా సీరియస్ గా తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగానే అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ధరణి సమస్యల్ని పరిష్కరించడంలో ఎవరైనా నిర్లక్ష్యం వ్యవహరిస్తే సస్పెండ్ కు వెనకాడబోమన్నారు అధికారులు. ధరణి పెండింగ్ అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్లకు వార్నింగ్ ఇచ్చారు సీసీఎల్ఏ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్. ఎవరైనా రైతులను సతాయించే విధంగా వ్యవహరిస్తే వేటు తప్పదన్నారు. ఇంకెంతకాలం రైతులను తిప్పుకుంటారని, తీరు మార్చుకోకపోతే సస్పెన్షన్ను ఎదుర్కోవాల్సి ఉంటుందని గట్టిగానే మందలించారు. నెలల తరబడి ధరణి అప్లికేషన్లను పరిష్కరించాలని నిత్యం రివ్యూలు చేస్తూ ఆదేశాలు ఇస్తున్నా కొందరు తహసీల్దార్లు అసలు పట్టించుకోలేదని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు చెప్పారు. నిన్న సెక్రటేరియట్ నుంచి ధరణిపై జిల్లా కలెక్టర్లతో రివ్యూ చేశారు నవీన్ మిట్టల్. ధరణి పెండింగ్ అప్లికేషన్లపై ఇప్పటికే 2 సార్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు నవీన్ మిట్టల్. ముఖ్యమైన అంశంగా పరిగణలోకి తీసుకుని దరఖాస్తులు పరిష్కరించాలని చెప్పామని అన్నారు మిట్టల్. అయినా కొన్ని జిల్లాల్లో అసలు ఫైల్స్ ముందుకు కదలడం లేదని సీరియస్ అయ్యారు. పనిచేయని వారిని పక్కన పెట్టాలని, నిర్లక్ష్యంగా ఉండేవారిని సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని రివ్యూలో తహసీల్దార్లకు తెలిపారు. ధరణి సమస్యలపై తహసీల్దార్లు నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్లు కూడా కొందరు ధరణి విషయంలో అంటిముట్టనట్టు వ్యవహరించడం సరికాదని చెప్పారు. తహసీల్దార్లు, ఆర్డీఓలు, అడిషనల్ కలెక్టర్లు ఎవరికి వాళ్లకు ఎక్కడికక్కడ లాగిన్లు క్రియేట్ చేసినందున సమస్యలను కూడా అదే స్థాయిలో పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1,87,000 అప్లికేషన్లు ధరణిలో పెండింగ్లో ఉన్నాయన్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 36,463 ఉన్నాయని వివరించారు. ఇక సీఎం ప్రజావాణిలో 13,513 అప్లికేషన్లు వచ్చాయన్నారు. వాటిని కూడా త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్లకు ఆదేశించారు మిట్టల్. ధరణి పోర్టల్లో ప్రాబ్లం ఉందంటే అన్నింటినీ సరిచేసుకుంటూ వచ్చామన్నారు మిట్టల్. ఇప్పుడు ఏ సమస్య లేకున్నా కూడా తహసీల్దార్లు పనిచేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రధానంగా 10,000 పైన అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్న వాటిలో యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆయా జిల్లాల్లో కోర్టు కేసు సమస్యలు ఉన్నవి తప్ప మిగతావన్నీ వేగంగా పరిష్కరించాలని సూచించారు. అప్లికేషన్ల స్టేటస్ కు సంబంధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో డాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడ స్లో ఉన్నా అక్కడ చర్యలు తప్పవని హెచ్చరించారు. ధరణి సమస్య పరిష్కరించాలని నెలల తరబడి తిరుగుతున్నామంటున్నారు చాలా మంది బాధితులు. తమ ధరణి అప్లికేషన్స్ పై రిపోర్ట్ పంపాలని కోరితే తమ ముందే అప్లికేషన్లను చించేస్తూ ఆన్లైన్లో రిజెక్ట్ చేస్తున్నారని పలువురు ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారు. ఈ విషయమై నవీన్ మిట్టల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటారని సమాచారం.